జగన్ డేరింగ్ డాషింగ్ కరెక్టేనా? వైసీపీకి ప్లస్సా మైనస్సా? జగన్మోహన్ రెడ్డి గారి డేరింగ్ డాషింగ్ అనేటువంటిది ఇప్పుడు చెప్పుకోవటానికి వినటానికి జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, జరుగుతున్నటువంటి ప్రకంపనలు, జరుగుతున్న అంశాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు డేరింగ్ డాషింగ్గా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఒక చర్చనీయాంశం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి డేరింగు డాషింగు ఏ స్థాయిలో వెళుతుంది అని అంటే, వీలైతే ఆయన డేరింగు రేపు కరెక్ట్ సక్సెస్ అయితే ఆయన ఒక అద్భుతమైనటువంటి హీరోలాగా ఆయన కనపడతాడు. ఆయన డాషింగు ఒక అద్భుతమైనటువంటి నిదర్శనంగా భవిష్యత్తులో అది నిలబడుతుంది. అలా కాకుండా కనుక జరిగితే ఆయన డేరింగు డాషింగు మొత్తం కూడా హీరోయిజం కాస్త విలనిజం అవుతుంది. మరి ఆయన హీరోయిజాన్నిలో ఉంటాడా, విలనిజంలోకి వెళతాడా అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినప్పుడు మాత్రం కొంత ఆందోళనకరమైనటువంటి అంశాలు మాత్రం కనపడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్స్ ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు డేర్గా తీసుకుంటున్నారు అంటున్నారు, డాషింగ్గా తీసుకుంటున్నాడు, డాషింగ్గా వెళ్తున్నాడు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కానీ ఆయన ఆ డేరింగు డాషింగు ఎవరిని పోగొట్టుకుంటుంది? తనకి నమ్మకంగా ఉన్నటువంటి నమ్మకమైనటువంటి స్నేహితులని పోగొట్టుకుంటున్నాడు. తనకి నమ్మకంగా ఉన్నటువంటి బంధువులని భయపెడుతున్నాడు. తన కోసం ప్రాణం ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని పొమ్మంటున్నాడు. ఆయన చేస్తున్నటువంటి విధానాలు, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన కోసం స్నేహం చేసినటువంటి వాళ్ళు, ఆయనతో బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఆయన కోసం ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు, ఆయన పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన నెట్టివేస్తున్నాడు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి అంశం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి ఏదైతే ఉపయోగపడిందో, ఆ 2019లో గెలవటానికి ఉపయోగపడినటువంటి ఆ బలాన్ని, ఆ ధైర్యాన్ని ఇప్పుడు ఆయన ఈ డేరింగ్ డాషింగ్తో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో కోల్పోతున్నాడా అన్నటువంటిది చర్చనీయాంశం అవుతుంది. ఎందుకనంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్థానాలు గెలిచారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, ఆ పార్టీలో లీడర్షిప్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సౌండింగ్, జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు, ఆయన చెప్పిన మాట నిలబడతారు, మీరు ఆయన సహకరించండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన నిలబెట్టండి, ఆయనకు ఆర్థికంగా సహకరించండి, ఆయన కోసం ఓట్లు వేయండి, ఆయన కోసం నిలబడండి, ఆయన కోసం పోరాడండి, ఆయన కోసం యుద్ధం చేయండి, ఇలా చెప్పి 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 కింద ప్రజల్లో ఒక ప్రభంజనాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక చిటికెన వేలుతో ఇటు నెట్టేస్తున్నాడు. చిటికెన వేలుతో అంటే అతని కోసం అంత ఉన్నటువంటి వ్యక్తులను నెట్టడం అంటే ఆశ్చర్యకరమైన అంశం. మనం కొంతమందిని చూస్తే ఆనం రామనారాయణ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఎంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళని నెట్టేశారు. మేకపాటి వాళ్ళు, ఆయన నెట్టేశాడు. కోటమిరెడ్డి సైన్య అధ్యక్షుడు లాంటి వాడు, అతన్ని నెట్టేశాడు. ఇటు వస్తే ఆనం రామనారాయణ రెడ్డి, ఇటు వస్తే మావుడి శ్రీనివాసులు రెడ్డి, వాళ్ళ పరిస్థితి గందరగోళం అయిపోయింది. బాలినేని శ్రీనివాసులు రెడ్డి, నేను ఇప్పుడు చెప్తుంది ఎవరైతే ఆయన కోసం నిలబడి యుద్ధం చేసినటువంటి ఆ సామాజిక వర్గంలో ఉన్న అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా చిటికినేలతో నెట్టేస్తున్నాడండి. చిటికినేలతో. ఆ బాలినేని శ్రీనివాసరెడ్డికి అయితే 3 రోజులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంట. ఆయన ఏదో పాను రాను సరిపోయిందని అన్నారు. మరి అక్కడ అలా జరిగింది. ఎవరిది? ఈయన బాలినేని. అట్లా వెళ్తే మీటు వస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆయనది ఎగిరిపోయింది. పార్థసారథి, ఆయనది లేదంటున్నారు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్, ఆయనది కన్ఫ్యూజన్ అంటున్నారు. ఉదయభాను, ఆయనది కన్ఫ్యూజన్ అంటున్నారు. మల్లాది విష్ణు చినిగిపోయింది. ఇలా వెళ్తా ఉంటే చంటిబాబు కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, అసలు ఎవరండి, అసలు ఏంది అసలు ఇదేంటి? పార్టీలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు డేరింగ్గా డాషింగ్గా ఉన్నా కానీ రేపు రాబోయేటువంటి రోజుల్లో పెద్ద సంక్షోభానికి
పెద్ద విపత్తుకి కారణం అవుతాయనిపిస్తుంది. అది మానుగుంట మహేందర్ రెడ్డి గారు, అవును. మానుగుంట మహేందర్ రెడ్డి గారిది కూడా అయిపోయింది కదా, చెప్పిందండి. ఆయన పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది కదా. మరి అసలు ఏం జరుగుతుంది? పార్టీలో ఆయన కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ ఆ రకంగా ఫుట్బాల్ ఆడటం అంటే ఇట్స్ నాట్ జోక్ అనమాట. మనం ఊహించలేం. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అనుకుంటారేమోనని జగన్మోహన్ రెడ్డి గారు అంతా డేరింగ్గా డాషింగ్గా తీసుకుంటున్నారని. రాజకీయాల్లో కావాల్సింది డేరింగ్ డాషింగ్తో పాటు స్థితప్రజ్ఞత అవసరం, ఓర్పు అవసరం, నమ్మకం అవసరం, విశ్వసనీయత అవసరం. ఏవండి అన్నీ? ఏవి అన్నీ ఆయన కొట్టేస్తున్నాడు. కొట్టడం కూడా చిటికినలతో కొట్టేస్తున్నాడు, ఎడంకాలతో దండేస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే 2014లో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పట్టించుకోక, లేదా ప్రజలు అనుకున్నట్టు విధంగా ఆయన వెళ్ళలేక, ఆయనకి ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి వెండి పళ్ళెంలో పెట్టించాడు. బాబు నువ్వు తీసుకో అధికారాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కలిపి వెండి పళ్ళెంలో ఆయన ఇచ్చారు కదా, ఇప్పుడు బంగారు పళ్ళెంలో పెట్టి లేదా వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి ప్లేట్లో పెట్టి అధికారాన్ని ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అవుతున్నారు అనిపిస్తుంది. అధికారం మీరు నాకు ఇచ్చారు కాబట్టి నేను మీకు తిరిగి ఇవ్వాల్సిందే అని ఆయన యుద్ధం చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇంతటి విచిత్రమైనటువంటి పరిస్థితులు, ఇంత విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. రాజకీయాల్లో మరి వారి నిర్ణయం ఏ రకంగా ఇదవుతుంది, ఏ రకంగా అమలవుతుంది, ఏ రకమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తుంది అనేది చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు తన గొయ్యి తానే తవ్వుకోవాలని నిర్ణయించుకున్నారా అన్నటువంటి అనుమానాలకి, ప్రశ్నలకి కారణమవుతుంది ఈ మార్పు. లేదు రేపు గనక ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఇప్పుడు ఎవరైతే మార్చాడు 67 సీట్లలో కనుక గెలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఇది తీసుకున్న నిర్ణయాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి, వాటన్నిటిని విమర్శించారు అని చెప్పి మళ్ళీ ఇది వస్తుంది. అయితే ఈ నిర్ణయాలు మంచి చేస్తాయా, చెడు చేస్తాయా అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో చూడాల్సినటువంటి అంశం. సరే, ఇది ఒక పార్ట్. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీని బయటకు వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలోకి చాలామంది వెళ్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ నిజమైనటువంటి నాయకత్వం ఉండి, సామర్థ్యం ఉండి పనికొచ్చేటువంటి వాళ్ళు అయితే అది తెలుగుదేశం పార్టీకి, జనసేనకి బలం. వాళ్ళు టీడీపీ వైపు చూస్తున్నారు, కొంతమంది జనసేన వైపు, ఇటు కాదు అటు వెళ్ళాలని చూస్తున్నారు. అలా కాకుండా వైసీపీలో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి చెత్త ఆడ పనికి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి ఇప్పుడు ఆ చెత్త మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తే అది తెలుగుదేశం పార్టీకే తీవ్ర నష్టాన్ని, తీవ్ర ప్రమాదాన్ని చూపించేటువంటి అంశం అవుతుంది. అవునా కదా? పక్కా. అక్కడ ఆ ఇంటికి దగ్గర పనికిరాని చెత్త ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తారా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే పనికొచ్చేటువంటి వాళ్ళు అయితే ఇబ్బంది లేదు, పనికిరానటువంటి వాళ్ళు అయితేనే జరిగేటువంటి నష్టం, ఊహించినటువంటి నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. మరి దీని విషయంలో మరి తెలుగుదేశం పార్టీ ఆలోచనలు ఏంటి, తెలుగుదేశం పార్టీ విధానాలు ఏంటి అనేటువంటిది చెప్పలేం. కానీ అందులో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పారసారథి వస్తే అక్కడ అదొక మైలేజ్. కృష్ణా జిల్లాలో అంటే బీసీ నాయకుడు, ఆయన మాజీ మంత్రిగా పనిచేశాడు, 3 సార్లు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు, 4 సార్లు అనుకుంది. మరి ఇలాంటివి అన్ని సమీకరణాలు ఉంటాయి. మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వస్తే అది సరే, ఆయన మన టీడీపీలో ఉన్నాడు, వైసీపీలోకి వెళ్ళాము, కాంగ్రెస్లో ఉన్నాడు, టీడీపీలోకి వచ్చాడు. ఏంది జంపింగ్ జిలాంగ్స్ అనేది బాగుండవు. ఇట్లా ప్రాణం వాళ్ళు వచ్చారు, అక్కడ ఉపయోగమే, కోటమిరెడ్డి వచ్చారు, ఉపయోగమే. ఇట్లా కొన్ని సీక్వెన్స్ ఉంటాయి. అలా కాకుండా కనుక పార్టీకి నష్టం జరిగేటువంటి వాళ్ళు, పార్టీని నష్టపరిచేటువంటి వాళ్ళు వస్తే అది ఆ పార్టీకి నష్టం జరిగేటువంటి ప్రమాదం.
రేపు అడుగుతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కదా, మీరు అన్నారు 7 జగన్ రూపాయి ఆడ చెల్లిద్దా అని, 7 పనికిరాని చేత ఆడ జరుగుద్దా అన్నారు, మరి మీరు చేసింది ఏంటి, అది ఇదే కదా యా. అని చెప్పని ఆయన ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది. మరి చూడాలి దీనికి సంబంధించి ఏం జరిగిద్ది అనేది.